హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? పండగ సీజన్లో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కానీ టెంకాయలు ఎక్కువగా కొడుతూ ఉంటాం. అప్పుడు ఆ కొట్టిన టెంకాయలు అలానే ఉండిపోతాయి. ఈ రైనీ సీజన్లో ఇంకా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఏదో ఒక డిఫరెంట్ ఐటమ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. ఈ పచ్చి కొబ్బరితో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు కదా. నేను మాత్రం కొబ్బరి పాలతో రైస్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, తెలంగాణలో ఎక్కువగా కొబ్బరి పాలతో రైస్ చేయరు, కానీ నేను ఒక్కసారి చేశాను. ఇది సెకండ్ టైం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకున్నాను. అది ఎలానో ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కొబ్బరిని మంచిగా వాష్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో ఈ కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ నుండి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి. నేనైతే ఒక క్లాత్ సహాయంతో కొబ్బరి పాలను సపరేట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ అదే కొబ్బరి పేస్ట్లో మరికొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇలా కొబ్బరి పాలను సపరేట్ చేసుకున్నాను. బియ్యాన్ని కూడా హాఫ్ అన్ అవర్ ముందు ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను. నేను ఇంట్లో వాడే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. వీలైతే బాస్మతి రైస్తో కూడా దీన్ని వండుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ కొబ్బరిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, కాబట్టి నేను కొద్దిగా మాత్రమే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. పోపు కోసం కొద్దిగా బండ పువ్వు, 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇలా ఆయిల్ వేడి కాగానే జీలకర్ర వేసి మనం తీసుకున్న మసాలా దినుసులు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మన రైస్ని బట్టి కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు. ఒకవేళ కొబ్బరి పాలు సరిపోకపోతే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాల రైస్కి కాంబినేషన్గా ఏ కర్రీ లేకపోయినా సరే దీనిని వట్టిగానే తినేయచ్చు. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, రైస్కి సరిపడా సాల్ట్ వేసి మంచిగా మరిగించుకోవాలి. పైనుండి కొద్దిగా కరివేపాకు, వీలైతే పుదీనా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇలా కొబ్బరి పాలు మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి కలపాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి వాటర్ అన్ని పోయి ఇలా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. అంతే. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడిగా కొబ్బరి పాలతో చేసిన రైస్ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.